హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. బాహుబలి 2 సినిమాతో జక్కన చేసిన హడావిడి ప్రపంచాన్నే తాకింది. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు రాజమౌళి. మరోవైపు ప్రభాస్ తన సినీ జీవితంలో ఎన్నడూ సాధించలేని ఘన విజయంతో ఈ సినిమాతో సాధించడంతో ప్రభాస్ తన కుటుంబీకులతో చాలా హ్యాపీగా గడిపేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలైన మొదటి నుంచి ఇప్పటి వరకు రికార్డుల జోరు కొనసాగడం మరొక విషయం. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో కొన్ని రకాల ప్రశ్నలు తలెత్తుతుండటంతో అందరూ బాహుబలి 3 ఉంటుందేమో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఏమిటంటే, ఈ సినిమాలో బల్లాల దేవుని భార్య ఎవరు, బల్లాల దేవునికి కొడుకు ఎక్కడి నుంచి వచ్చారు. మొదటి పార్ట్లో బల్లాల దేవునికి కొడుకు ఉంటాడు, కానీ భార్యను మాత్రం అస్సలు చూపించరు. రెండవ పార్ట్లో కూడా భార్యను చూపించరు. మరి బల్లాల దేవునికి ఈ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అనేదే ప్రశ్నగా మిగిలిపోయింది. బల్లాల దేవుని కొడుకు చనిపోయిన తర్వాత కూడా తల్లి కనిపించదు. దీంతో జక్కన బాహుబలి 3 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, మరొక ప్రభంజనం జరగబోతుందా అనే అనుమానాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఈ అనుమానాలకు రాజమౌళి సమాధానం చెప్పేశారు. బల్లాల దేవునికి అసలు పెళ్ళే కాలేదని, ప్రేమించిన దేవసేన తనకు దక్కకపోవడంతో ఈయన కేవలం బ్రహ్మచారిగా మిగిలిపోయాడని, అయితే భద్ర తన దత్తపుత్రుడని రాజమౌళి ప్రేక్షకులకు వచ్చిన అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరి ఇంకేముంది, త్వరలోనే బాహుబలి 3 సినిమా రాబోతుంది అనే ప్రేక్షకుల ఆశలు నిరాశలుగానే మిగిలిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.